మరి డీటెయిల్స్‌లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్‌లో మీరట్ అనే ప్లేస్‌లో ఒక వైఫ్, హస్బెండ్. హస్బెండ్ పేరు వచ్చేసి సౌరభ్, అమ్మాయి పేరు వచ్చేసి ముస్కాన్. ముస్లిం ఫ్యామిలీ అనమాట. అయితే హస్బెండ్ ఏంటంటే ఇంతకుముందు నేవీ ఆఫీస్‌లో పనిచేసి ఇప్పుడు రిటైర్ అయిపోయారు. లండన్‌లో బేకరీలో అయితే ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారనమాట. వచ్చి వెళ్తూ ఉంటారు. అయితే రీసెంట్‌గా ఫిబ్రవరి 24వ తేదీన ఆయన కూతురు బర్త్‌డే ఉందని చెప్పి ఇండియా వచ్చారనమాట. ఇండియా వచ్చిన తర్వాత ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశారు. బట్ ఈ గ్యాప్‌లో ఏంటి అంటే ఆయనకి తన భార్య మీద కొంచెం అనుమానం అయితే వచ్చిందనమాట. సో, ఉన్న వాస్తవం ఏంటి అంటే ఆయన భార్య ముస్కాన్‌కి ఏంటంటే ఇంకొక వ్యక్తితో అయితే అఫైర్ ఉందనమాట. ఆ అబ్బాయి పేరు సాహిల్. వీళ్ళిద్దరి అఫైర్ గురించి సౌరభ్‌కైతే తెలిసింది. తెలిసిన తర్వాత కొంచెం సీరియస్ కూడా అయ్యాడనమాట. ఇది ఇలా కాదు, ఈ అడ్డు తొలగించుకోవాలి అని చెప్పి ముస్కాన్ అయితే చాలా ఇన్ డీటెయిల్ ప్లానింగ్ అయితే పెట్టుకొని వచ్చిందనమాట. ఫిబ్రవరి మార్చి 4వ తేదీన మార్కెట్‌కి పోయి ఒక 2 షార్ప్ నైఫ్‌లు అయితే కొనుక్కొనొచ్చింది. వచ్చిన తర్వాత ఇంట్లో చికెన్ ఉండిందనమాట. చికెన్‌తో పాటుగా ఒక కేక్ కూడా ఉంది. చికెన్‌లో ఏంటంటే మత్తు పదార్థాలు కలిపేసింది. అది తీసుకున్న సౌరభ్‌కి అదేం తెలీదు. పడుకున్నాడు. పడుకున్న తర్వాత సాహిల్‌ని ఇంటికి పిలిచిన తర్వాత సాహిల్ అలాగే ముస్కాన్ ఇద్దరూ కలిసి ఆయన్ని పడుకున్న బెడ్ మీద నుంచి లాక్కొచ్చి, ఎందుకంటే ఆయన కాన్షియస్‌లో లేరు ఆయన. లాక్కొచ్చి కట్ చేసి ఒక సిమెంట్ డ్రమ్‌లో అయితే మొత్తం పోసేశారనమాట. 50 కేజీల సిమెంట్ డ్రమ్‌లో అయితే ఆయన బాడీనైతే అగైన్ మొత్తం మలినం చేశారనమాట. ఈ న్యూస్ విన్న తర్వాత అంటే పేరెంట్స్‌కి అప్పటి వరకు తెలీదు. సౌరభ్ వాళ్ళ పేరెంట్స్‌కి అసలు విషయం తెలీదనమాట. వాళ్ళేంటంటే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ నిజాలన్నీ బయటపడ్డాయి. ఈ న్యూస్ అయితే ప్రెజెంట్ ఇండియా మొత్తం వైరల్ అవుతుంది గైస్. చాలా అంటే అంత దారుణంగా ఎలా వెళ్తారు? అంత దారుణమైన స్టెప్‌కి సొంత భర్తనే అంతలాగా ఎలా ప్లాన్ చేసి చంపడానికి అలా ఊహిస్తారు అని చెప్పి చాలామంది అయితే భయపడుతున్నారనమాట. సాహిల్‌ని అలాగే ముస్కాన్ ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. ప్రెజెంట్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరుగుతుంది. ఇందులో సర్ప్రైజ్ ఏంటి అంటే ముస్కాన్ ఆ అమ్మాయి ఉంది కదా! వాళ్ళ పేరెంట్సే చెప్తున్నారనమాట. మా అమ్మాయికి ఖచ్చితంగా 6 వేయండి, బయటకైతే వదలొద్దు అని చెప్పి. ఓన్ పేరెంట్స్ అయ్యుండి వాళ్ళకే అంత కోపం వచ్చిందంటే ఇంక బయట ఉన్నోళ్ళ వాళ్ళకి కూడా చాలా ఎక్కువ రెస్పాన్సే వస్తది గైస్. మరి ఇదొక ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ట్రెండ్ అవుతున్న న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చనమాట. మరి మీరు దీని మీద ఏమనుకుంటున్నారో ఒకసారి కిందన కామెంట్స్‌లో చెప్పండి.